బస్ ప్రమాద దుర్ఘటనకు సంబంధించి మార్కాపురం ప్రభుత్వాసుపత్రి వద్ద అధికారులు సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం తదితర వివరాలు బంధువులు తెలుసుకునేలా ఏర్పాటు చేశామని మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తెలిపారు. అధికారులు బృందాలుగా ఏర్పడి బాధితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. వెంటనే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకమైనటువంటి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము ఇక్కడ టెంట్లో ఈ సహాయ కేంద్రంలో ఒక 5గురు సిబ్బందిని, లోపల కూడా 5గురు సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ జాయిన్ అయినటువంటి పేషెంట్లకి ప్రతి 5 మందికి కూడా ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ వచ్చినటువంటి బంధువులకి వారందరికీ కూడా సమాచారాన్ని తెలియపరుస్తూ ఏ వార్డులో ఉన్నారు వాళ్ళంతాను, ఎక్కడున్నారు, ఇక్కడ నుంచి ఒంగోలు రిఫరల్ చేశారా, అదేవిధంగా మార్చిరి దగ్గర ఎవరున్నారనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి అందజేయడం జరుగుతోంది. ఇక్కడ కావలసినటువంటి మంచినీటి సదుపాయం కానీ, టిఫిన్ కానీ, భోజన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకేదన్నా కూడా ఎక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ ప్యాసింజర్స్ వారికి మన దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేసి వారిని కూడా సమాచారం తెలియపరిచే కార్యక్రమం జరుగుతోంది. సార్, ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం ఇచ్చినటువంటి వారందరినీ కూడా అక్కడ మనం ఏదైతే డిఎంఎండ్హెచ్ఓ గారి తాలూకా ఏర్పాటు చేసినటువంటి వారి దగ్గరికి తీసుకువెళ్ళి వారికి బాధ్యతగా అప్పగించడం జరిగింది. వారంతా కూడా ఆ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఎక్కడా కూడా ఏదైనా ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటున్నామండి.